హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఈ వీడియో వచ్చేసి ఇంటి దగ్గర నేను అంటే నాకు సర్జరీ అవ్వకముందు ఇంటి దగ్గర షూట్ చేసి పెట్టుకున్న వీడియో అనమాట. సో, ఇన్ని రోజులకి నేను ఇప్పుడు ఈ వీడియో ఎందుకు అప్లోడ్ చేస్తున్నాను అనుకుంటే గనక ఏమీ లేదండి. మనము యూట్యూబ్ స్టార్ట్ చేస్తే గనక ప్రతి ఒక్క వీడియో మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, ప్రతి ఒక్క మూమెంట్ తీసి ఆ వీడియో అనేది మనము షేర్ చేయాలి అనుకుంటూ ఉంటాం కదండి. సో, ఇంతకుముందు నేను అంటే యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు ప్రతి ఒక్క వీడియోస్ని ఎందుకు అప్లోడ్ చేస్తారు, ప్రతి ఒక్కటి ఏ చిన్న వీడియో ఉన్నా దాన్ని వదిలిపెట్టకుండా ఎందుకు ఇలా యూట్యూబ్లో అప్లోడ్ చేసేస్తారా అనేసి నాకైతే చాలా అంటే చాలా డౌట్స్ అయితే ఉండేవండి. సో, ఏదైనా సరే మనం స్టార్ట్ చేసినప్పుడే అది మనం తెలుసుకున్నప్పుడే దాని విలువ అనేది తెలుస్తుంది అంటూ ఉంటారు కదండి. సో, అదైతే నాకు ఇప్పుడు క్లారిటీగా తెలిసిందనమాట. ఏంటంటే నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేసి 1 ఇయర్ అయితే అవ్వొస్తుందండి. సో, ప్రతి ఒక్క వీడియో అయితే మనకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఏ చిన్న వీడియో ఉన్నా దాన్ని అంటే వదిలేయకుండా, డిలీట్ చేయకుండా ప్రతి ఒక్కటి అప్లోడ్ చేయాలి అనిపిస్తూ ఉంటుందన్నమాట. సో, అందుకేనండి ఈ వీడియో నేను అంటే షూట్ చేసి పెట్టేసుకున్న 1 మంత్కి ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో, ఈ వీడియో అనేది నేను ఎప్పుడో అప్లోడ్ చేయాల్సిందండి. కానీ అప్పుడు నాకు సర్జరీ అయ్యి కొంచెం గ్యాప్ వచ్చింది కాబట్టి ఈ వీడియోని అంతగా పట్టించుకోలేదన్నమాట. సో, ఇప్పుడు ఒక్కటి కూడా వీడియో అయితే లేవండి. సో, సరైన టైంకి అయితే ఈ వీడియో అయితే నాకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను కాబట్టి నేనైతే అప్లోడ్ చేస్తున్నానండి. సో, ఒక్కరోజు కూడా మనం టైం వేస్ట్ చేయకుండా ప్రతి ఒక్క వీడియోస్ని అయితే రోజుకొక్కటైనా కానీ వీడియోస్ని అయితే అప్లోడ్ చేస్తూ ఉండాలి కదండి. సో, ఒక 1 డే మనం ఒక 1 వీడియో మిస్ చేసుకున్నా అది చాలా అంటే చాలా లాస్ అవుతామండి. అది యూట్యూబ్ స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరికైతే తెలుస్తుంది కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి. సో, నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇది ఎంత ఇంపార్టెంట్ అనేసి నాకు అర్థమైంది కాబట్టే ఒక్క వీడియోని కూడా నేనైతే డిలీట్ చేయకుండా అలాగే స్టోర్ పెట్టుకొని ఎప్పుడైనా సరే యూజబుల్గానే ఉంటుంది కాబట్టి నేనైతే ఇలా టైం ఉన్నప్పుడు ఇంకా అప్లోడ్ చేసేస్తూ ఉంటానండి. సో, ఇది వచ్చేసి 1 మంత్ కింద వీడియో కాబట్టి సో, అప్పుడు నేను నైట్లోనే చాలా అంటే చాలా పనులైతే చేసేసి పెట్టేసుకుంటానండి. సో, ఎందుకంటే పిల్లలకి మార్నింగ్ లేవగానే స్కూల్ ఉంటుంది కాబట్టి మార్నింగ్ లేవగానే ఇంకా వంట రూమ్లో అయితే చిరాగ్గా ఉంటుందండి. పనంతా అలాగే చేసి పెట్టేసుకుంటే సో, ఎందుకంటే మనము ఎక్కువ శాతం వంట రూమ్లోనే గడుపుతూ ఉంటాం కదండి. అక్కడ ఉన్న గిన్నెల్ని కడిగేసి పెట్టుకోవడము, కిచెన్ ఫ్లోర్ మొత్తం కడిగేసి పెట్టేసుకోవడం, ఆ విధంగా నీట్గా చేసి పెట్టేసుకుంటేనే మనము పొద్దున్న లేచి ఇంకా ఏ వర్క్ అయినా చేయగలుగుతామండి. అంటే పొద్దున్న కొంచెం పని తక్కువగా ఉన్నట్టు ఉంటుంది, అలాగే ఎలాంటి చిరాకు లేకుండా ఈజీగా పని చేసుకున్నట్టు ఉంటుంది కదా. సో, అందుకే నేనైతే ఈ నైట్ టైంలోనే ఇలా గిన్నెలన్నీ కడిగేసి పెట్టేసుకునేదాన్నండి. సో, సమ్మర్ అయితే విపరీతంగా ఎండలు కొడుతున్నాయి కాబట్టి ఎంత వేడిగా ఉందంటే అసలు చెప్పలేనండి. అసలు చాలా చిరాగ్గా ఉందన్నమాట. ఆ టైంలో వంట చేసేసి ఇంకా తర్వాత మళ్ళీ ఇంకా డిన్నర్ కంప్లీట్ చేసుకున్న తర్వాత పిల్లల్ని పడుకోబెట్టిన తర్వాత ఈ పనులన్నీ చేసుకునేసరికంటే 10, 10:30, 11 అయితే అయిపోతుందండి ఒక్కొక్కసారి అయితే. సో, ఎంత లేట్గా ఉన్నా ఇంకా తప్పదు కాబట్టి ఇంకా గిన్నెలన్నీ నీట్గా అయితే కడిగేసి పెట్టేసుకుంటే ఒక పని అయిపోతుంది. ఇక పొద్దున్న ఒక 1/2 అవర్ లేట్ లేచినా మనకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదండి. సో, ఆ టైంని మనం సేవ్ చేసుకోగలుగుతాం అన్నమాట. అయితే గిన్నెలన్నీ కడిగేసిన తర్వాత ఇంకా ఇక్కడ చూడండి మా రీతు అయితే డీప్ ఫ్రిడ్జ్లో అయితే ఇలా ఐస్ క్యూబ్స్ని అయితే పెట్టిందండి. సో, ఈ ఐస్ క్యూబ్స్ ఎందుకు ఇప్పుడు చూపిస్తున్నానంటే చాలా అంటే చాలా వేడిగా ఉందండి. ఇంకా పడుకునేటప్పుడు అయితే ఇంకా ఈ చెమటతో అలానే ఈ చిరాకుతో పడుకోవాలంటే అసలు నిద్ర కూడా పట్టదనమాట. వేడి విపరీతంగా ఉందండి. సో, ఈ ఐస్ క్యూబ్స్ని ఒక్కొక్కటిగా తీసుకొని మనం ఫేస్కి అప్లై చేసుకొని మెడకంతా అప్లై చేసుకుంటే కనుక మంచి ఫ్రెష్నెస్ అయితే వస్తుందండి. ఇంకా కూల్గా ఉంటుంది అనమాట. బాడీ మొత్తం హీట్ వెళ్ళిపోయి
వెళ్ళిపోయి ఇంకా చల్లగా నార్మల్ స్టేజ్కి అయితే వస్తుందండి. సో మంచిగా అంటే ఎలాంటి వేడి లేకుండా నార్మల్గా కూల్గా ఉంటుందండి. సో అప్పుడు మనకు స్ట్రెస్ లేకుండా నిద్ర మంచిగా పడుతుందండి. సో ఎండలు ఎంత ఘోరంగా ఉన్నాయో మీకు కూడా అర్థమవుతుంది కదండి. సో అలాంటప్పుడు అయితే ఈ టిప్ అయితే భలే యూజ్ అవుతుందండి. సో మీరు కూడా తప్పకుండా అయితే ట్రై చేయండి. చాలామందికి అయితే యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. ఇలా మనం ఒక్కొక్క ఐస్ క్యూబ్స్ని ఒక్కొక్కటిగా అప్లై చేసుకుంటూ మనం స్కిన్ని మంచి గ్లో వస్తుంది. అలానే కొంచెం సాఫ్ట్గా అయ్యి అంటే కూల్గా ఉంటుందండి. సో ఇలా అయితే నేను అప్పుడప్పుడు చేసేదాన్ని అనమాట. ఈ సమ్మర్ మొత్తం చెప్పాలనుకుంటే సమ్మర్ మొత్తం ఇలాగే చేస్తూ ఉంటానండి. సో అప్పుడే మనకు ఇంతసేపు మనం చేసిన పనికి మనకు ఎంత చెమట రూపంలో ఉంటుందో అదంతా వెళ్ళిపోయి మంచిగా యాక్టివ్గా అనిపిస్తుందండి బాడీ మొత్తం. సో ఇక్కడ చూడండి, నాకు చూసేసి మా రీతు కూడా ట్రై చేస్తుందన్నమాట. మంచిగా ఉందండి. సో కూల్గా అనిపించింది అనమాట. సో ఇదండి వీడియో. ఐ హోప్ మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే కనుక తప్పకుండా ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక లైక్తోనే నాకు ఇంకా మోర్ వీడియోస్ చేయాలనే మోటివేషన్ కూడా వస్తుందన్నమాట. సో ఓకే అండి, వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.